శ్రీమంతుడు ఎపిసోడ్ 3 ఎదురుదెబ్బలు. శ్రీమంతుడు తన ధనాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తూ ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో చాలా మంది ఆయనపై విశ్వాసం పెంచుకున్నారు, కాని అంత సులభంగా జరగదు. గ్రామంలోని కొందరు పెద్దమనుషులు, ఇప్పటి వరకు గ్రామ పాలనలో ఆధిపత్యం వహించిన వారు శ్రీమంతుడి పనులను స్వాగతించలేకపోతున్నారు. అతను గ్రామంలో అభివృద్ధి చేస్తే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయం వాళ్లలో పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలోని ఓ పెద్ద భూస్వామి రామస్వామి శ్రీమంతుడి మీద కక్ష పెంచుకుంటాడు. ఇతను ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు, మనల్ని మించినవాడవుతాడు, ఇప్పుడే ఏదైనా చేయాలి అని తన అనుచరులతో చెప్పుకుంటాడు. శ్రీమంతుడు ఏర్పాటు చేసిన నీటి సదుపాయం వల్ల ప్రజలకు తాగునీరు లభిస్తోంది. కాని ఇది కొనసాగితే గ్రామంలోని పేద ప్రజలు భూస్వాముల మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధిగా మారుతారు. ఇది రామస్వామికి ఇష్టం లేదు. అతను తన అనుచరులతో కలిసి నీటి పైపులను రాత్రిపూట పగులగొట్టిస్తాడు. కొన్ని ఊహించని నెగటివ్ రూమర్లను ప్రచారం చేస్తాడు. శ్రీమంతుడు ఇక్కడ కేవలం తన పేరు కోసం చేస్తున్నాడని, నిజమైన మద్దతు కావాలి అనుకుంటే గ్రామ పెద్దలనే నమ్మండి అని చెప్తారు. గ్రామ పెద్దలు మోసపూరితంగా తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. రాత్రికి రాత్రే నీటి సమస్య మళ్లీ మొదలవుతుంది. ప్రజలు మళ్లీ నీటి కోసం భయపడసాగారు. ఇప్పుడే అన్నీ బాగుపడతాయని అనుకుంటే మళ్లీ ఇదే పరిస్థితి అని కొందరు బాధపడతారు. శ్రీమంతుడు గ్రహిస్తాడు, ఇది సహజమైన ఎదురుదెబ్బ. మంచి మార్పు తీసుకురావడానికి అవరోధాలు సహజం. అతను కుంగిపోకుండా దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తాడు. శ్రీమంతుడు కొత్త ప్రణాళిక. శ్రీమంతుడు ఇక్కడే ఆగిపోకుండా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే సంకల్పంతో ఉన్నతస్థాయి నిపుణులను సంప్రదిస్తాడు. మన గ్రామాభివృద్ధిని ఎవరూ ఆపలేరు. ఒకసారి ప్రజలు నన్ను నమ్మితే ఎలాంటి కుట్రలు సాగవు అని అతను నిశ్చయించుకుంటాడు. తదుపరి ఎపిసోడ్: శ్రీమంతుడు ఎలా సమస్యను పరిష్కరించాడు, కుట్రను ఎలా ఎదుర్కొన్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. శ్రీమంతుడు ఎపిసోడ్ 4 నిజం గెలుస్తుందా? శ్రీమంతుడు గ్రామ అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలను భూస్వామి రామస్వామి అడ్డుకోవడానికి పలు కుట్రలు చేస్తుంటాడు. నీటి పైపులు పగులగొట్టడం, అతనిపై అసత్య ప్రచారాలు చేయడం మొదలైనవి జరిగాయి. కానీ శ్రీమంతుడు వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. శ్రీమంతుడు నేరుగా గ్రామస్తులతో మాట్లాడాలని నిర్ణయించుకుంటాడు. గ్రామంలో ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానిస్తాడు. అక్కడ అతను గ్రామ ప్రజల ముందు మాట్లాడతాడు. నా లక్ష్యం మీకోసం. నేను నా డబ్బుతో మీ జీవితాల్లో మార్పు తేవాలనుకుంటున్నాను. కానీ కొంతమంది ఈ మార్పును అడ్డుకోవాలని చూస్తున్నారు. నీటి పైపులు ఎవరు పగులగొట్టారో అందరికీ తెలుసు. ఈ గ్రామం అభివృద్ధి చెందకూడదని ఎవరో కోరుకుంటున్నారు. నేను ఇక్కడ ఎవరి వ్యాపారం కోసం రాలేదు. నా హృదయం నాకీ గ్రామాన్ని దగ్గర చేసింది. నన్ను నమ్మాలని మిమ్మల్ని కోరుతున్నాను అని అన్నాడు. ఈ మాటలు కొందరిని ప్రభావితం చేస్తాయి. గ్రామస్తులు ఆలోచనలో పడతారు. నిజంగా ఎవరు తన కోసం పనిచేస్తున్నారు, ఎవరు మోసం చేస్తున్నారు అని ఆలోచిస్తారు. ఇదే సమయంలో రామస్వామి గూండాలు మరో కుట్ర సిద్ధం చేస్తున్నారు. వారు రాత్రివేళ శ్రీమంతుడి తవ్వించిన బావిని మట్టి పోసి మూసేయాలని ప్లాన్ చేస్తారు. కాని ఇది ఊహించని విధంగా బహిర్గతమవుతుంది. ఒక గ్రామస్థుడు రంగన్న అనే ముసలివాడు ఈ కుట్ర గురించి తెలుసుకొని వెంటనే గ్రామస్తులకు తెలియజేస్తాడు. ఈ వార్త గ్రామంలో హల్చల్ చేస్తుంది. గ్రామ ప్రజలు మెల్లగా గ్రహిస్తారు, శ్రీమంతుడు మాకోసం చేస్తున్నాడు, కాని రామస్వామి మా అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నాడు అని గ్రహిస్తారు. గ్రామస్తులు అంతా కలిసొచ్చి రామస్వామిని ప్రశ్నిస్తారు. మేము నీ మాయకు మోసపోయాము, నువ్వు మాకు నాయకుడు కావు అని కొందరు గట్టిగా అంటారు. రామస్వామికి మద్దతు తగ్గిపోతుంది. ఇప్పుడప్పుడే మార్పు మొదలైంది. తదుపరి ఎపిసోడ్: గ్రామం కొత్త దారిలో.